Hello friends, welcome back to Pen Delight. I am happy to share one more interesting video today. By looking at these photos, some of you might already have guessed where I have visited and what video it is. And yes, it's another iconic pen makers of India, Ratnam Pens and Ratnam Sons Pens, also popularly known as Swadeshi Pens. In my previous video, I have shared my experience on visit to Guided Pens, and if you missed that video, you can check with the available link here. From the same place of Guided Pens in the Rajahmundry city, if you go straight and take left in just 300 meters, we can find Ratnam Sun's shop. It's another narrow road and there is no signboards highlighting Ratnam Sons, but a sideboard is visible. And just opposite to this Ratnam Sons, we can notice very old building with Ratnam Penworks board. And to the same building, we can also see another board, KV Brahmam and Brothers. So long back in the initial days, both Ratnam Pens and Brahmam Pens worked together and made the pens. We can see still the shop is not open. There is a big pen-shaped showpiece hanged here, even that also became very old. As the shop is not open, let's go to Ratnam Sun Pens and come back here later. So we are here in Ratnam Sun Pens now. We can know more details in the own words of Mr. Gopal Ratnam. భారతదేశంలో మొట్టమొదటి ఫౌంటైన్ పెన్ నిర్మాత కేవీ రత్నం గారు. ఆనాటి మహాత్మా గాంధీ గారి ప్రేరణతో గాంధీ గారు ఆదేశాల మేరకు పెన్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. రత్నం గారు ముందుగా డైస్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్ చేస్తున్నారు. ఈజ్ ఎ గోల్డ్ స్మిత్. రత్నం గారు గాంధీ గారి ఆదేశాలతో ఫౌంటైన్ పెన్ రంగంలోకి వచ్చారు. గాంధీ గారు మహాత్ములకి ఒక పెన్ను బహుకరించగా ఇక్కడ 1935లో వార్ధా నుంచి ఒక లెటర్ రత్నం గారుకి రాశారు. డియర్ రత్నం, ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ది ఫౌంటైన్ పెన్ యూ హ్యావ్ సెంట్ మీ త్రూ శ్రీ కుమరప్ప. ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్. ఇట్ సీమ్స్ టు బి ఎ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ఫారెన్ పెన్స్ వన్స్ ఇన్స్ ఇట్ డజార్. 16/7/35 వార్ధా నుంచి రత్నం గారిని అభినందిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. ఎప్పుడైతే గాంధీ గారి నుంచి ఒక ఉత్తరం అందుకున్నారో, జవాబు అనేది అందుకున్నారో, రత్నం గారు పూర్తిగా పెన్నుల రంగంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడి మన దేశ నాయకులందరికీ ఇది ఒక కుటీర పరిస్థితిగా ఏర్పడడానికి అంకురార్పణ జరిగింది. ఆనాటి దేశ నాయకుల్లో నెహ్రూ గారు, వివి గిరి గారు, కళా వెంకటరావు గారు, సలాల్ పట్నాయక్, అమిడూరి ప్రకాశం పంతులు గారు, నీల సంజీవరెడ్డి, అలాగే షిడ్డే సాబ్, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అండ్ చంద్రబాబు నాయుడు. ఇటీవల నాన్నగారు 2005లో మినియేచర్స్ పెన్స్ అని చేస్తే దానికి 7 అవార్డ్స్ వచ్చినాయి. అంటే రత్నం గారు రెండో కుమారుడు రమణమూర్తి గారు. వాటికి ఇట్లా ఒక 7 అవార్డ్స్ దాకా రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కేవీ రత్నం సన్స్ పేరుతో నేను నా బ్రదరు, నాన్నగారు కాలం చేశాక నేను నా బ్రదరు ఈ పరిశ్రమను ముందు తీసుకెళ్తున్నాం. ఆ పెన్ ఉందా సార్, చూపిస్తారా? ఇది చిన్న పెన్ చూపిస్తారా? ఫోటో చూపిస్తానండి. అంటే ఈ లాకర్లో పెట్టేస్తాను. ఓకే, చూపిస్తాను. ప్రస్తుతానికి కంప్లీట్ ఇలా గుడ్ క్వాలిటీ ఎబనైట్ మెటీరియల్తో, ఎబనైట్ ఫీడర్తో, గుడ్ క్వాలిటీ స్టెయిన్లెస్తో పెన్స్ తయారు చేస్తున్నాం. ఇది సుప్రీం మోడల్ కదా సార్? ఇది 302 and 32. ఓకే, దిస్ ఇస్ సుప్రీం.
వర్కర్స్ ఉన్నారు సార్, మీరే చేస్తారు? నేను తమ్ముడండి, ఈ పనికి వర్కర్స్ రారు సార్. ఆహా. అసలు సమస్య లేదు. ఎంత ప్రయత్నం చేసుకోవాలి, ఆ. వర్కర్స్ ఉంటే మన ఇండస్ట్రీ ఇంకా అప్ చేసుకోవడానికే కదా ప్రయత్నం. ఆ. పెళ్లి పని నేర్చుకుందాము ఉమ్. అనేది ఆసక్తి గల వాళ్ళు ఎవరు కనబట్టలేదు సార్. ఓకే. మేమైతే పని నేర్పుతామనడానికి ఆ. కాల్ఫర్ చేస్తున్నాం. ఓకే. వచ్చి పని నేర్చుకోండి. చేతి వృత్తులన్నీ కనుమరుగడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇప్పుడు పైగా బాగా క్రేజ్ వస్తుంది, కొత్తగా క్రేజ్ వస్తుంది. క్రేజ్ వచ్చినప్పటికీ కూడా ఆసక్తి అనేది లేదండి ఇప్పుడు జనాల్లో. ఎందుకంటే ఇదే పెళ్లి స్థాయిలో ఉదయం 8:30, 9ంటికి నిలబడితే మధ్యాహ్నం 1:30కి లంచ్ వరకు బయటకు వస్తాం. మళ్ళీ 2:30కి స్టార్ట్ అయితే మళ్ళీ 9. ఇది స్టాండింగ్ వర్క్ కంటిన్యూగా ఈ విషయాల మీద. ఇప్పుడు ఎన్ని చేస్తారు సార్ రోజుకి? ఎన్ని పనులు? రోజుకి అతి కష్టం మీద అయితే సుప్రీం ఒక 5 అవుతాయి సార్. సుప్రీం 5 పనులు. మీడియం సైజ్ అయితే 7 నుంచి 8 పనులు అవుతాయి ఒక్క మంది చేసుకుంటే. అంత మించి ఎక్కువ కావాలి సార్. ఎందుకంటే ప్రతిదీ రాడ్ నుంచి కట్ చేసి బోరింగ్ చేసి షేపింగ్ థ్రెడ్డింగ్ పిన్ టు పిన్ చేసుకురావాలండి. పిన్ టు పిన్ ప్రతిదీ చేసుకురావాలి. ఇవన్నీ సుప్రీం కేర్ అండి. అవి టూల్ బిట్స్ అండి, చూడొచ్చు అవి. హ్యాండ్ మేడ్ టూల్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ టూల్ బిట్స్ అండి. బయట అక్కడ దొరకవు, మేము మాత్రం ఓన్గా చేసుకోవాలి. మీరే చేస్తారు? టూల్స్ మేమే చేసుకోవాలి. మాకు ఎట్లా కావాలి బోరింగ్ చేసుకోవాలి. ప్రతి టూల్ బిట్ మేమే తయారు చేసుకోవాలి. ఓకే. అంటే ఇందులో కమ్మర్ వృత్తి కూడా మేమే చేసుకోవాలి. సో మీ సైజుని బట్టి, పెన్ సైజుని బట్టి, బోరింగ్ బట్టి అది డ్రిల్ బిట్స్, అలాగే థ్రెడ్డింగ్ కానీ దేనికైనా సరే మనం అన్ని రకాల టూల్స్ కూడా మాన్యువల్ అండి ఈరోజు కూడా. నాకు ఎటువంటి టూల్ బిట్ కావాలన్నా, ఎటువంటి టూల్ బిట్ కావాలన్నా అన్నీ కూడా మాన్యువల్ సార్. ఇవి ఎక్కడ బయట దొరకవు సార్. బయట చాలా మందికి రత్నం సన్స్ అనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. రత్నం ఏంటి, రత్నం సన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనేది? అంటే చాలా మందికి తెలియదు ఏంటిది ఇది సార్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. భారతదేశంలో మొట్టమొదటి పెన్ నిర్మాత కేవీ రత్నం గారు. పెన్నుల రంగంలోకి రావడంతోనే వారి తమ్ముడు కేవీ సత్యం గారిని, అనతి కాలంలో పెన్నుల పరిస్థితి బాగా వృద్ధి చెందడంతో సత్యం గారిని అంటే రత్నం గారి తమ్ముడిని కలుపుకుంటూ రత్నం అండ్ బ్రదర్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓకే. కాలక్రమేణా కేవీ రత్నం అండ్ బ్రదర్స్ది 1958లో కేవీ రత్నం అండ్ సన్స్ గాను, అది కేవీ అండ్ బ్రహ్మ అండ్ బ్రదర్స్ గాను పార్టీషన్ అయిందండి. ఇందులో కేవీ రత్నం అండ్ సన్స్ అంటే నేను ఇక్కడ ఉన్నది రత్నం గారి కొడుకుగా 3వ తరంగా నేను ఇక్కడ ఉన్నాను. రత్నం పెన్స్ అనేది కేవీ బ్రహ్మాండ బ్రదర్స్ పేరుతో స్టిల్ లో ఇప్పటికీ నడుస్తున్నారు. మేమంతా కుటుంబ సభ్యులమేనండి. రత్నం సన్స్ చేస్తున్నారు, రత్నము చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేము ఎప్పుడు ఎవరితో పంచుకోలేదు. బట్ ఇక్కడ మోడీ గారికి పెన్నులు వెళ్ళినప్పుడు మాత్రం మా మీద పోలీస్ స్టేషన్స్ లో కానీ బ్యాంకింగ్ రంగం నుంచి కానీ ఇక్కడ డిఫాల్ట్ ఉన్నామా, మా పబ్లిక్ రిలేషన్ ఎలా ఉంది, అసలు ఇలా కేవీ రత్నం సన్స్ కేవీ బ్రహ్మాండ బ్రదర్స్ 2 ఉన్నాయి, ఇందులో నిజమైన వారసులు ఎవరు అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనేది రంగంలో దిగి పూర్తిగా మాకు తెలియకుండానే నేరుగా రంగంలో దిగి వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ లోకల్గా కలెక్టర్ అండ్ కమిషనర్ కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ, వాళ్ళకి స్టేట్ ఎంక్వైరీ అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ, ఇవన్నీ మోడీ గారి టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ప్రోడక్ట్ అనేది మోడీ గారి దగ్గరికి వెళ్ళింది. అందులో డిక్లేర్ చేస్తారు ఇది కేవీ రత్నం సన్స్ అనేది రత్నం గారికి వారసులు వీళ్ళు అని చెప్పి. అది కూడా మేము ఎప్పుడు మా కుటుంబంలో మేము ఎప్పుడు అనుకోలేదండి. వాళ్ళకి యాజ్ ఏ కుటుంబ సభ్యులుగానే ఉన్నాం. ఓకే, అవునులేదు. జస్ట్ ఇది కన్ఫ్యూజన్ క్లారిటీ కోసం. అంటే చాలా మంది ఏంటంటే రత్నం వేరే, రత్నం సన్స్ వేరే అని చెప్పి రకరకాలుగా బ్రాండే వేరే అంటున్నారు. చాలా మందికి బ్రహ్మం అని చెప్పేసి మీది పార్ట్ అని కూడా చాలా మంది తెలియదు. బ్రహ్మం అంటే వేరే, అది ఆ ఫీలింగ్ అనమాట. బ్రహ్మం గారు అనేది రత్నం గారి తమ్ముడు కొడుకు అండి. ఓకే. తమ్ముడి గారు కొడుకు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి, మాకు తెలియదు అసలు. ఇది అప్పుడే అండి మిషన్ కూడా. ఇది 1932. ఇది ఇంగ్లాండ్ మిషన్ అండి. ఓకే. పవర్ లేని రోజుల్లో ఫెడల్తో తొక్కేవారండి. స్టిల్లో మిషన్ రన్నింగ్ అండి. ఈ రోజు కూడా మిషన్ రన్నింగ్. ఎంత స్మూత్ ఆపరేట్ అవుతుంది. పవర్ ఒకటి యాడ్ చేశారు, పవర్ యాడ్ చేశారు.
అలాగే ఇది జర్మనీదండి, ఇది జర్మనీ ఓకే. మైఫోర్డ్ అండి, ఇది స్టిల్ రన్నింగ్. దగ్గర దగ్గర 100 ఏళ్ళు సుమారు వ్యూ వస్తున్నాయి మా సంస్థతో పాటు నడిపిస్తున్నాయి. మా సంస్థని నడిపిస్తున్నాయి, మిషన్లు కూడా మేము నడుస్తున్నాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హ్యాపీ టు కమ్ హియర్. మీకు ఇచ్చే సజెషన్ ఏమి ఇస్తాం సార్ మేము. Okay, I had a very good time at Ratnam Sons Pens. Now let's go to Ratnam Pen Works. The shop is open. Shop is open but nobody there at shop. We waited for some time. Similar to Ratnam Sons, here also a lot of old photos are there. Currently there is no stock of pens here. This is the smallest pen and it's in very bad condition. This is the workshop of Ratnam Pen Works. Currently nobody there and also no proper lighting, so I am unable to show anything here. That's all about Ratnam Pen Works. Not much satisfied here as nobody there. So this is all about the video on Ratnam Pens. We have seen the workshop and their shop, and now let me show my old collection. I have few pens from them. All these pens are not my latest purchase. I purchased them long back in years 2006 and 2009. These are the popular stick pens. Thin one is from Ratnam Pens and thick one is from Ratnam Sons. And this small one is customized from Ratnam Sons. Each pen we can make it into multiple pieces. All these three stick pens comes with a ballpoint pen at one side and fountain pen in other side. This stick pen is in a sleek ebonite. They made this pen in a matte finish on my request. And they provided this pen with a conical wings and nib. Sometime back I have made a detailed video on these three pens on my channel. I showed them in detail. You can watch that video with the given link. This thick size large stick pen is from Ratnam Sons and it's made by K.V. Ramanamurthy garu. He is the second generation of Ratnam pens. Length of its fountain pen itself is 18 cm long and the total length of this pen is 37 cm. And this pen looks very normal, but it's very special pen. You can know the specialty of this pen only when you open it. This is a ball pen and it comes with a dual refill. This pen barrel comes with 2 holes and it can accommodate 2 refills. I used this pen in my childhood and again I saw these pens with them. And again this pen is also very old and it's not available now. We can place 2 different color refills, and to identify each color they have given a red mark here, and the other side there is no such mark. Also, writing with this pen is a fun. We can write with a single color as per our requirement. Also we can write with the both refills. If we know the writing pattern, we can really enjoy this pen. These 2 mini pens are also made by K.V. Ramanamurthy garu on my request in 2006 year. These are made very beautifully.
We can see this long interesting ebonite feed for this pen. This is another old nice ebonite from Ratnam Sons. This was purchased by me in 2009. This pen comes with a hooded nib and its eyedropper filling. We can see to maintain the internal temperature and pressure, they given a thick walls to the barrel. So these are my collection of pens from Ratnams and Ratnam Sons. And it's my pleasure to show some of the best collection of Ratnam pens and Brahmam pens from the collection of my friend K Singh in this video. We can see some beautiful handmade gold nibs here.